సొమ్మొకటిది సోకు ఇంకొకటిది అన్నట్టుంది చంద్రబాబు బడాయి. అన్నా క్యాంటీన్లకు ప్రజలు విరాళాలు ఇవ్వాలని కోరుతున్నారు. పబ్లిసిటీ మాత్రం టీడీపీకి దక్కేలా వ్యవహరిస్తున్నారు. గతంలో రంగులపై నానా యాగి చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం అన్నా క్యాంటీన్లను పసుపు రంగు పులిమేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. పూర్తి పసుపు రంగుతో ఈ క్యాంటీన్ను తీర్చిదిద్దారు. ఇది టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమం కాదు. అన్నా క్యాంటీన్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్నాయి. వీటిని ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యాలు నిర్వహించుకునే సమయాల్లో అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని ప్రజలను కోరారు. విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సమయంలోనూ ప్రజల విరాళాలతో అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్ పెట్టగలుగుతాం గానీ నా ఆలోచన ఈరోజు మీ దగ్గర నుంచే స్వచ్ఛందంగా సేవాభావంతో పనిచేసే దాతల ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇంట్లో మీకెవరికైనా పెళ్లి జరిగినా కొంచెం ఖర్చు తగ్గించుకోండి. అన్నా క్యాంటీన్కి ఇవ్వండి, ఒక క్యాంటీన్కి ఇవ్వండి, లేకపోతే రాష్ట్రం అంతా పెట్టండి, లేకపోతే మీ జిల్లాలో పెట్టండి. లేదు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు విరాళాలు ఇవ్వండి. డిజిటల్ విరాళాలు కూడా సేకరించాలని చెప్పి ముందుకు పోతున్నాం. అన్నా క్యాంటీన్లను అక్షయ పాత్ర సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. అన్నా క్యాంటీన్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడతారు. 3 పూటలా కలిపి ఒక్కొక్క వ్యక్తికి 88 రూపాయల ఖర్చు అవుతుంది. పూటకు 5 రూపాయల చొప్పున మొత్తం రోజుకి ఒక్కొక్క వ్యక్తి నుంచి 15 రూపాయలు తీసుకుంటారు. మిగిలిన 73 రూపాయలను ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. 2 పూటల భోజనానికి కలిపి 58 రూపాయలు, టిఫిన్ కి 15 రూపాయల చొప్పున ప్రభుత్వం భారాన్ని మోయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. ఇక సెప్టెంబర్ నెలాఖరు నాటికి మరో 103 క్యాంటీన్లను ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో మొత్తం 350 మందికి అన్నదానం చేస్తారు. రోజు ఒక అన్నా క్యాంటీన్ నిర్వహణకు 26,000 రూపాయలు ఖర్చు అవుతోంది. 100 క్యాంటీన్ల నిర్వహణకు రోజుకు 26 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతోంది. ఇక మొత్తంగా 203 క్యాంటీన్లు ప్రారంభమైతే రోజుకి 53 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా 71,000 మందికి భోజనం పెడితే నెలకయ్యే ఖర్చు కేవలం 15.5 కోట్ల రూపాయలే. ఎన్నికల ముందు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామంటే అందరూ ప్రభుత్వమే భరిస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజల విరాళాల ద్వారా అన్నా క్యాంటీన్ల నిర్వహణ అంటే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ప్రజల విరాళాలతో నిర్వహించే అన్నా క్యాంటీన్లకు పచ్చ రంగులు వేయడం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వ హయాంలో ఏ రంగు కనిపించినా వైఎస్ఆర్సీపీ రంగు అంటూ చంద్రబాబు నానా హడావిడి చేస్తూ విమర్శించేవారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పసుపుమయంగా మారిపోయాయి. చంద్రబాబు గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన సమయంలో వడ్డించేవారు సైతం పసుపు చొక్కాలే వేసుకొని కనిపించారు. ఇది ప్రభుత్వ ప్రజల భాగస్వామ్యంతో నడుస్తూ ఉంటే టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటారని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అక్షయ పాత్రకి ఇస్తే అది స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సంస్థ, దాన్ని ఏం తప్పు పట్టట్లా. అక్కడ ఎంతమందికి ఇచ్చారు అక్షయ పాత్రలో, మిగతా వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు బయట వాళ్ళకి, దానిలో వివరాలు లేవంతా గూడుపుటానిలాగా చేరి చేసేస్తున్నారు. అదేమంటే ఏదో పార్టీ తరపున పెట్టినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా, లేదా నారాయణ గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా అన్నా క్యాంటీన్ల మీద మీరు చూసినట్టుగా అన్నా క్యాంటీన్లు ఒకసారి వాటిని పరిశీలన చేస్తే పచ్చడం గులిమేశారు పైనుంచి కింద దాకా. రాష్ట్రంలో ఇప్పటికే వైద్య, విద్యా రంగాల్లో పీపీపీ మోడల్ అంటూ చంద్రబాబు హడావిడి చేస్తున్నారు. సూపర్ 6 హామీలను అమలు చేయలేక ఆర్థిక భారం సాకుతో ఒక్కొక్క దాన్ని ప్రైవేటు పరం చేసే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లకు అయ్యే ఖర్చు కేవలం నెలకు 15.5 కోట్ల రూపాయలే అయినా కూడా ప్రభుత్వం భరించకుండా ప్రజల విరాళాల కోసం అరులు చాచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.